అందరికీ నమస్కారం అమ్మా. మూసుకో, ఇది మా ఛానల్, నేను చెప్తాను. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. అరే సత్తిగా, ప్రతిసారి నాకు ఈ దింపుడు కార్యక్రమం ఏంట్రా? కార్డులో 1200 ఉంది బా. అది క్యాబ్ బుక్ చేస్తే 400 చూపిస్తుంది. మళ్ళీ హోటల్లో బిల్ కూడా నేనే కట్టాలి. అందుకే థ్యాంక్స్ బా. ఏదైనా అవసరమైతే చెప్పు, కార్డ్ ట్రాన్స్ఫర్ చేస్తా. బా మనలో మనకి కార్డ్ ట్రాన్స్ఫర్ ఏంట్రా? పేటిఎం చేసేయి. అమ్మ నా కొడక. హే హాయ్. హాయ్. సారీ లేట్ అయిపోయింది. క్యాబ్లో వచ్చాగా, మొత్తం ట్రాఫిక్. బైక్ మీద వచ్చుంటే ఫాస్ట్గా వచ్చేసేవాడిని. పర్లేదులేరా. ఫుడ్ ఆర్డర్ చేసావా? నువ్వు ఇందాక మెసేజ్ చేసినప్పుడే నేను ఆర్డర్ చేసేసాను. నాకు ఓకే. దాహం వేస్తుంది, అందుకే కోక్ చెప్పుకున్నా. తాగు. సరే ఇంకేంటి? ఆ? ఇంకేంటి? ఏం లేదు. డ్రెస్ బాగుందా? సూపర్ ఉన్నావు బంగారం. చాలా చాలా క్యూట్గా ఉన్నావు. ఓ, కార్తిక్ ఆల్సో థింక్స్ ద సేమ్. హీ థింక్స్ ఐ లుక్ వెరీ క్యూట్ ఇన్ ఇట్. ఓ, బై ది వే మేము ఈరోజు డేట్కి వెళ్తున్నాం అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. కంగ్రాట్స్. ఏమైంది సడన్ గా అలా అన్నావు? ఏం లేదు. చెప్పు సత్తి, ఏమైంది? ఏం లేదంటున్నాగా. చెప్పే. అసలు నీ ప్రాబ్లం. ఏయ్, బిర్యానీ వచ్చింది. థ్యాంక్ యూ భయ్యా. ముందు నీ ప్లేట్లో ఉన్న బిర్యానీ తిను, దాని తర్వాత దిక్కులు చూద్దాం. నువ్వు చేసేదాంతో పోలిస్తే నథింగే. నువ్వు ఇండైరెక్ట్గా ఏదో కన్వే చేద్దాం అనుకుంటున్నావు, అదేంటో చెప్పు. ఏంటి కన్వే చేసేది? ఎదురుకుండా బిర్యానీ పెట్టుకుని నేను పక్కోడి ప్లేట్ చూస్తే తప్పొచ్చింది. నన్ను ఎదురుకుండా పెట్టుకుని పక్కోడు నీతో ఫ్లర్ట్ చేస్తుంటే మాత్రం దానికి సిగ్గుపడిపోతూ వాడితో కలిసి డేట్కి వెళ్ళిపోతానంటావా? మరి నేనేంటి? అది కాదురా, నువ్వు వేరు వాడు వేరు. నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు. యు బోత్ ఆర్ సో డిఫరెంట్. ఏంటి డిఫరెంట్? 1 year నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాం. నా మీద నీకు ఒక్కసారి కూడా ఫీలింగ్స్ రాలేదా? వాట్ ద ఫక్ డూడ్. పొద్దున్న లేవగానే మాత్రం 2 మెసేజ్లు పెడతావు. గుడ్ మార్నింగ్ అని చెప్పి 2 కిసీ ఎమోటికాన్స్ పంపిస్తావు. కిసీ ఎమోటికాన్స్ ఎంత పర్సనల్గా తీసుకుంటాను తెలుసా నీకు? షాపింగ్లు, సినిమాలు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు, డిస్కోలు, రైడ్లు, వీటికి తోడు మళ్ళీ గిఫ్ట్లు, సర్ప్రైజులు. వీటన్నిటికి మాత్రం నేను కావాలి. నువ్వు క్యూట్గా ఉంటావు, చూడటానికి చాలా బాగుంటావు. నీకు ఏమైనా పడిపోద్దురా? నీతో మాట్లాడితే చాలా బాగుంటుంది. నీతో బాధల్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు నాకు. ఇవన్నీ అంటుంటావు. ఇదే ఇలా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దామంటే మాత్రం మన ఇద్దరికి సెట్ కాదంటావు. ఫీలింగ్స్ లేవు అంటావు. అసలు నాకు అర్థం కావట్లేదు, నీకు ఎలా కనిపిస్తున్నా? మా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఇద్దరి మధ్యన ఏదో ఉందనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు? అక్కడ నవ్వుతున్నాను కానీ ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను. అవునులే, మీ అమ్మాయిలందరికీ నాలాంటోడు ఎందుకు నచ్చుతాడు? ఎంతసేపు ఆ బేవర్ చదవలు, రోడ్డు మీద పడి తిరుగుతుంటారు. అలాంటోళ్ళ వెనకాల మీరు వెళ్తుంటారు. అలాంటోళ్ళనే మీరు ఇష్టపడతారు. ఫ్రెండ్ జోన్ చేసావు కదే. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వేలా వస్తుంది? ఓరి పిచ్చోడా, నీకొక చెప్తాను విను. లొకేషన్ చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నో సచ్ థింగ్ ఎస్ ఫ్రెండ్ జోన్. అదొక బూతు. అసలు ఈ తొక్కలో ఫేస్బుక్ పేజెస్ మీమ్స్కి కక్కుర్తి పడి మీనింగ్సే మార్చేశాయి, కానీ ఆ పదమే లేదు. ఇదంతా కాదు, నెక్స్ట్ 2 minutesకి నేను ఒక అబ్బాయి అనుకో. రే బావా, నువ్వేంట్రా ఇక్కడ? మూసుకుని చెప్పింది మూసుకొని చెప్పింది నువ్వు వింటున్నావా? ఆ, అరే మనం ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ రా? చాలా కాలం నుంచి బా. అరే పొద్దున్న లేవగానే నువ్వు చూసేది నా పాస్మొహమే. నేను లేపితే గానీ నువ్వు నిద్రలేగవ్వు. అంటే ఇప్పుడు నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చేసాయా? ఛీ, నీ మీద ఎందుకు వస్తాయిరా? మరి నాకెందుకు ఫీలింగ్స్ రావాలరా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఊర్లో లేనప్పుడు పనిమాలా నాకు ఫోన్ చేసి ఇంట్లో కరెంట్ లేదు బావా అని అప్డేట్లు ఇస్తావు, అవునా? అవును. ఇందాకేమన్నారా? ఇమోజీస్ పర్సనల్గా తీసుకుంటావా? అరే 4 పెగ్గులేసి బా ఐ లవ్ యూ బావా అని మీద ముద్దులెట్టుకుంటావే, అంటే ఇప్పుడు నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నట్టా? చిచి, నీ మీద నాకెందుకు ఫీలింగ్స్ వస్తాయి? మరి నాకెందుకు ఫీలింగ్స్ రావాలి? ఒరే బా, చెప్పులు కొనాలన్నా నేనే, బట్టలు కొనాలన్నా నేనే, ఆఖరికి అండర్వేర్లు కొనడానికి కూడా నన్నే తీసుకెళ్తావు. సిగరెట్ కొట్టడానికైనా కనీసం నువ్వు ఒక్కడవే ఎప్పుడైనా వెళ్ళావురా? అంతెందుకురా, నీ బర్త్డే అయితే ఫ్రెండ్స్ అందరికీ మందు పోసింది నేను. 10 రూపాయల రీఛార్జ్ కోసం అమ్మాయి దగ్గర కక్కుర్తి పడతావేరా? నీ కక్కుర్తి కుక్కని ఊరోళ్ళు. రే, 1 year నీ లైఫ్లో ప్రతి మూమెంట్ నాతో షేర్ చేసుకున్నావు. ఏడ్చావు, నవ్వావు, కోపడ్డావు. నాతో చెప్పుకుంటే తగ్గుతుందనేగా? అరే నువ్వు లేకుండా నేను ఉండలేనురా అని ఎన్నిసార్లు అన్నావురా?
నేను నీకోసం ఇన్ని చేసినందుకు నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయా? రే రావురా. మరి నాకెందుకు ఫీలింగ్స్ రావాలి? రే నీ పైన ఫీలింగ్స్ రాకపోతే నా తప్ప బే? కొడుకా నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు మరి? లైఫ్లో అన్ని రిలేషన్షిప్స్ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ వైఫ్ అని ఉన్నా ఫ్రెండ్ అనే పదం ఒక్కదానికే జెండర్ ఉండదు. నువ్వు నీ ఫ్రెండ్ కోసం ఎలా గొడవ పడతావో ఆడతావో టీస్ చేస్తావో నేను నీతో అలానే ఉన్నాను. దట్ డజంట్ మీన్ దట్ ఐ హావ్ ఫీలింగ్స్ ఫర్ యూ. ముందు ఇది తెలుసుకుని సావరా సచ్చినోడా. లొకేషన్ చేంజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? తినరా? ఓకే. హాయ్ గైస్. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయలేదంటే ఈ క్రష్ మిమ్మల్ని ఫ్రెండ్స్ జోన్ చేస్తాను. వద్దు నేను ఇచ్చిన ప్రతిసారి మళ్ళీ క్లాస్ తీసుకోవు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియో. సబ్స్క్రైబ్ టు గర్ల్ ఫార్ములా.